హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. సో నేనైతే ఎక్కడున్నాను చూస్తున్నారా, SRBGNR కాలేజ్లో అయితే మన ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మినీ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ అయితే ఉంది ఇక్కడ, ఫేమస్ అదే అనమాట. సో మేమైతే అక్కడికి వచ్చేసినాం. అది ఎక్కడ లొకేషన్ చూస్తున్నారా, మన ఖమ్మంలోనే ఉంది. సో నేనైతే ఫ్యామిలీతో పాటు అయితే వచ్చేసిన అనమాట. అక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్. బట్ సీరియస్లీ చెప్తున్నా, నాకైతే పిచ్చగా నచ్చేసింది ఆ వాటర్ ఫాల్ అయితే. అసలు చూడంగా నాకు మస్తు అనిపించింది అక్కడ. సో ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే అక్కడే చూసిరు కదా ఎంత క్రౌడ్ అయితే, ఎంత ఫుల్ క్రౌడ్ ఉంది అంటే. సండే రోజు కదా మేము వెళ్ళినాం అనమాట అక్కడికి. సో బాగా ఫుల్ క్రౌడ్ ఉందనమాట. సో అందరు ఫ్యామిలీస్ తోటి అయితే మంచిగా వచ్చిర్రు. మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది అసలుకి. అండ్ అక్కడ వాటర్లో అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం మేము. సో చూడండి ఎట్లా ఎంజాయ్ చేసినామో, అసలు చాలా బాగుంది అసలుకి. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన. అండ్ మా బుడ్డిగాడి దిగమంటే అస్సలు దిగలేదు వాడి కిందికి అయితే. సో నేనైతే బాగానే ఎంజాయ్ చేసిన, ఒక చూసేయండి. మేడం చిన్నది కాదు మేడం, మేడం తాడు దాటకూడదండి. సో చూసిర్రా అసలు వాటర్ ఫాల్స్, నాకైతే పిచ్చగా నచ్చింది అసలు. మంచిగా ఉంది అసలు. ఎంజాయ్ చేయడానికి అయితే కిడ్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అక్కడ అయితే టైమే తెలియలేదు. ది బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు, నాకైతే బాగా అనిపించింది. సో కాసేపు అట్లయితే బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో వెళ్దామని చెప్పేసి పట్టుబట్టిండు, బట్ వాడే ఫుల్గా భయపడుతున్నాడు. మరి ఎందుకు మరి అసలు ఆల్రెడీ కిందికి దిగట్లేదు. ఏవో నా కాళ్ళ మీద అక్కడ కాలు పెట్టట్లేదు. ఎంత చెప్పినా కూడా అక్కడ చిన్నపిల్లగాలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి వెళ్ళి చూపించి ఇగో చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పినా కూడా అసలు కిందికి అంటేనే దిగట్లేదు. సో వాడికి నచ్చినట్టున్నది. బట్ వాడే అన్నాడు స్కూల్కి వెళ్దాం, అక్కడ వాటర్ ఫాల్కి వెళ్దాం అని భయపడుతున్నాడు. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్ అక్కడ నుంచి వచ్చి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. సో అక్కడ ఏం జరిగిందో మీరు చూసేయండి. సో ఇక్కడ జాయింట్ అండ్ అక్కడ వాటర్ అవి కొనడానికి అని చిల్లైనప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళడం వల్ల చాలా షాప్స్ ఉంటాయి కదా. అండ్ బాగా కిడ్స్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కొంచెం బయటకు బాగా మన ఫ్యామిలీ కూడా టైం స్పెండ్ చేసినట్టు మాట్లాడితే
ఆయన టాయ్స్ దగ్గర పోవడమే అనమాట. అక్కడ అది కావాలని చెప్పేసి బట్ ఎంత ఏడిపించినంటే వాటి దగ్గర 50 రూపీస్ ఉంటుంది, తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి దానికోసం షాప్ దగ్గర సర్వ్ చేసేవారికి అక్కడే ఉన్నాడు వాడైతే. సో ఇట్లా తయారైపోయారు. ఇక్కడ నేనైతే బ్యాగ్ దిద్దామని చెప్పేసి బ్యాగ్ చూస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ బ్యాగ్ బాగుంది. నాకైతే బ్లాక్ నచ్చింది, బట్ మా హబ్బీకి అయితే ఇగో ఈ బ్యాగ్ నచ్చింది అనమాట అవికి. సో ఎట్లయితే ఇంకా ప్రతిసారి ఇప్పుడైనా నిందామని చెప్పేసి ఇంకా నచ్చిన బ్యాగ్ అయితే నేను తీసుకున్నా. అదైతే అక్కడ ఫిక్స్డ్ రేట్ 300 చెప్పిర్రు. ఫస్ట్ ఇక మేము బార్గెన్ చేసిన 250 కానీ నో ఎక్స్చేంజ్ నథింగ్, ఓన్లీ ఫిక్స్డ్ రేట్ 300. అంత చిన్న బ్యాగ్ వాడని 300 తీసుకుంటారా, బట్ నేను తీసుకున్నా ఫైనల్గా అయితే. ఇగో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా అనమాట. మీరు చెప్పండి అసలుకి, ఇగో ఇటు నేను వేసుకున్న బ్లాక్ అయితే నచ్చిందా, ఇది నచ్చిందా, ఏది బాగుంది? నాకైతే బ్లాక్ నచ్చింది. అంటే ఆల్వేస్ మనం బ్లాకే ప్రిఫర్ చేస్తాం. సో తనకైతే కొంచెం ఇది మంచిగా అనిపించింది అనమాట, అదైతే తీసేసుకున్నా. సో కొంచెం సేపు బార్గెన్ చేసిన పక్కన అంటే వాళ్ళు కూడా వచ్చి ఇంత వర్త్ అనిపించదే 300 అని చెప్పేసి మాట్లాడారు. బట్ అయినా కూడా నేనైతే తీసుకున్నా. ఇగో మా వీడైతే ఊరికి ఎడవడమే అనమాట, అక్కడ గన్ను కొనిలేదని చెప్పేసి. బట్ ఫైనల్గా అయితే బాగానే కొనిపించుకొని వచ్చేసిండు. ఇంకా అక్కడ నుంచి అయితే మేమైతే ఇక్కడ బాల్స్ 11 ఉంటాయి కదా, అక్కడ అవి వేసారనమాట. నేనైతే ఆడలేదు, ఎందుకంటే నాకు తెలుసు అవి పడవు. వాళ్ళు ఏది ఎంతమంది ట్రై చేసినా కూడా అక్కడ ఉన్న అవి మన బ్రష్ స్టాండ్లు, ఈ సోప్ బాక్స్లు, ఇవి తప్ప ఎవరికి అంత పెద్ద అయితే రావు. ఇవన్నీ కొంచెం వాళ్ళకు కూడా పైసల కోసమే కదా వాళ్ళు కూడా వచ్చేది, అంత ఈజీగా అట్లా వస్తాయి. కానీ ఇంకో మేమైతే ఏమైతే ఆడినామో బరింగది. సో ఫస్ట్ మా హస్బెండ్ ట్రై చేసిర్రు, తనకైతే 10 వరకు పడింది, బట్ కంప్లీట్ పడాలని చెప్పేసి అన్నాడు. ఆయన చీట్ చేసిండు, మాకు ఇవ్వలేదు. అండ్ నేను కూడా వేసిన, బట్ అది నాకు కూడా పడలేదు. చాలాసేపు ఆగినాం, బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. అవి రావు, జస్ట్ ఫర్ ఫన్ అంతా, ఇంకా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు నా చూడండి మామూలు ఉంటుంది అసలుకి. అయ్యాక ఏం లేదు, లాస్ట్ అసలు ఏం రాలేదు. పని కోసం నాకు 10 మీద పడదు కూడా అన్న, పడదానే కాదన్నాడు. కష్టం అది అలానికే, అందుక అవి జంప్ అయితే కొంచెం సో మాకైతే ఏం రాలేదన్నమాట. అక్కడ నుంచి అయితే వచ్చేసినాం. ఇంకా కొంచెం ముందుకు రాగానే కొంచెం మాకైతే ఫన్ గేమ్స్ చాలా కనిపించినాయి ఇక్కడ. అంటే షూట్ చేస్తున్నారు, బెలూన్స్ షూట్ ఉంది. అండ్ అది మేము ట్రై చేయలేదు, బట్ వేరే వాళ్ళు చేస్తుంటాం, మేము జస్ట్ అట్లా క్యాప్చర్ చేసినాం అనమాట. సో దెన్ ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే నాకు ఈ బుడ్డిగాడు చెప్పింది, ఒకసారి మీరు వినండి. అట్లా అట్టపోతుందిరా, ఇంత ఉంది ఏంటి, ఎంతమంది ఆడితే 3 పోయినాయా? సో ఈ గేమ్ ఏంటని చూస్తున్నారా, ఇదైతే కాయిన్ గేమ్ అనమాట. ఇక్కడ పెద్ద వాటర్ పెట్టారు ఒక బకెట్లో, దాంట్లోనే లోపల చిన్న మన గాజు గ్లాస్ ఉండిద్ది కదా, అది పెట్టారు. సో మనకైతే ఒక 3 కాయిన్స్ ఇస్తారు. ఆ 3 కాయిన్స్ ఏం చేయాలి, ఆ గ్లాస్లో పడాలంట ఒక్కసారి ఒక అటెంప్ట్కి. సో దానికి అక్కడ ఉన్న గిఫ్ట్స్ టెడ్డీ బేర్స్ వాళ్ళైతే గిఫ్ట్గా ఇస్తారంట, బట్ అది పడవు, అవి రావు. దానికి ఎంత 50 రూపీస్. బాగుంటుంది, బట్ తినాలని ట్రై చేసినా కొంచెం నాకైతే సైనస్ కదా, అందుకని స్కిప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినా. ఇక్కడ ఈ బుడ్డిగడ అయితేనే మంచిగా ఇక్కడ మంచిగా వీడియో గేమ్ అయితే ఆడుతున్నాడు, వాడు డేమ్ కింద పడుతున్నాడు. నాకు భలే అనిపించింది. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ మనకి ఎందుకు క్లాసులకి లో బీపీ ఉందిగా, మనకి బాడీ మొత్తంలో అన్ని రోగాలే ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే కొంచెం మనకి చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు ఉంటాయి కదా, కీస్ మిఠాయి. సో నేనైతే ఆ కీస్ మిఠాయి అంటావు చిన్నప్పుడు బాగా తినేది, బట్ అంతా మనకి ఇప్పుడైతే తినాలనిపించట్లేదు. సో జస్ట్ అట్లా చిల్. సో అక్కడ నుంచి అయితే జెయింట్ వీల్ ఎక్కుదాం అని పోతే జెయింట్ వీల్ ఫస్ట్ సారి జెయింట్ వీల్కి ప్యానిక్ అటాక్ వచ్చింది. సో మనకు అవసరం అని చెప్పేసి దాన్ని కూడా స్కిప్ చేసిన. ఇక్కడికేమో సోడా దాదామని వచ్చిన, సోడా దాదామని వస్తే సోడా లేవు కూల్ లేవు అని చెప్పిండు. మళ్ళీ బజ్జీ తిందామని పోతే అక్కడే ఫైటింగ్ అవుతుంది. అక్కడ ఎవరో అందరేమో వాళ్ళు సత్తంటే ఒక ఆయన వచ్చి అప్పడం కోసం కొట్టుకున్నాడు. అక్కడ పెద్ద అప్పడం ఇస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్తే సో వాళ్ళైతే ఫుల్ గొడవ పడ్డారు అక్కడ. ఎందుకంటే ఆయనకంటే టోకెన్ నిన్నటి తెచ్చిర్రు, ఎంత రష్ ఉండేసరికి అక్కడ
అక్కడ మనకు అప్పడాలు కూడా ఇవ్వట్లేదు, బజ్జీలు అయిపోయినాయని చెప్పేసి గొడవ పడతారు, అక్కడ అప్పడం కూడా ఇవ్వట్లేదు అని గొడవ పడతారు, ఒక్కొక్క అప్పడం కోసం కొట్టుకుంటున్నారు అసలు. సో అట్లా ఫాలో అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి అయితే మా బుద్ధిగాడే మన ఆడతాడేమో అని చెప్పేసి అంటే వాడు మాకన్నా దరిద్రం, ఇంకా అస్సలు ఒక్క గేమ్ కూడా ట్రై చేయట్లేదు. సో అక్కడ నుంచి నేను వాళ్ళకి వేసి ఇక్కడ కొంచెం వాటర్ కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ చూసిర్రా మంచిగా వాటర్ రైడ్స్. అండ్ దెన్ కొంచెం సైట్ సీయింగ్ చేసుకుంటా అక్కడ నుంచి అయితే మనం టోకెన్ తీసుకొని అప్పడం కోసం అయితే వెళ్ళి ట్రై చేసిన. చాలాసేపు ఆల్మోస్ట్ ఒక ½ వరకు అక్కడ నుంచి అక్కడ గొడవ అవుతుంది, అప్పడం అస్సలు ఇవ్వట్లేదు. సో అంకల్ అట్లా కన్విన్స్ చేసి ఒక టోకెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక అంత పెద్ద అప్పడం, బట్ నాకైతే తునిగిపోయినాయి అనమాట. కొంచెం అంత ఎక్కువ లేవు, కొంచెం అయితే ఇక అంత పెద్ద అప్పడం 60 రూపాయలు పెట్టి అప్పడం కొనుక్కొచ్చుకుంటుంటే ఒక ఆమె వచ్చిన అప్పడానికి యాక్సిడెంట్ చేసింది. చూసిర్రు కదా నా అప్పడాన్ని అయితే ఇగో పోగొట్టిందో ఆమె. నాకైతే మస్తు ఏడుపు వచ్చింది. కష్టపడి ½ లైన్లో నుంచొని అప్పడం తీసుకొచ్చుకుంటే ఆమె నా అప్పడాన్ని మొత్తం కింద పోగొట్టింది. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా నెక్స్ట్ అయితే మా బుడ్డిగాడైతే ఇక్కడ అన్ని గేమ్స్ ఆడమన్నా ఒక్కడు కూడా ఆడట్లేదు అని చెప్పేసి మా అవి అయితే వెళ్ళి అక్కడ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ గేమ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను అనమాట. ఆ టికెట్ అయితే 100 రూపీస్. ఎక్కడ వచ్చినా ఒక్క టికెట్, ఆ ఎంట్రీ టికెట్ ఏమో కానీ ఇక లోపల ఉన్నాయన్నీ 100 ఏది పట్టుకున్నా 100 రూపీస్. సో పోతే పోయింది, పిల్లల కోసం అప్పుడప్పుడు చేయాల్సిందే కదా. సో ఇక్కడైతే ట్రైన్ గేమ్ అయితే ఆడారనమాట అక్కడ. అండ్ వాడికి కూడా బాగా ఫన్ అనిపించింది. సో యాక్చువల్లీ మా అబ్బాయికి కూడా ఫుల్ భయం, బట్ ఎట్టకట్ట వాడి కోసం అయితే వెళ్ళి ఎక్కిండు అనమాట. ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి వచ్చినాక మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక ½ అవర్ చిరా చేసిండు. వచ్చాయి అప్పడం అయితే నేను వాళ్ళు రారులే అని చెప్పేసి నేనైతే అప్పడం తినేసిన. అండ్ ఇంకిద్దరం కలిసి అయితే కొంచెం తిన్నాక ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది కదా, 10:30 అట్లా అవుతుంది. సో ఇంకా రెడీ టు గో అనమాట. అప్పడాన్ని అయితే మొత్తానికి అయితే ఎంజాయ్ చేసిన నేను. ఇంకా అక్కడ నుంచి వచ్చినాక ఇక్కడ వీళ్ళు చూసారు కదా, నేనైతే గుర్తుపట్టారు. అక్క నువ్వు ఇన్స్టాలో రీల్స్ చేస్తావు కదా అక్క అన్నారు. నాకైతే ఫుల్ షై అనిపించింది, బట్ వన్ సైడ్ హ్యాపీగా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం రెండో సైడ్ కూడా బాగా కొంచెం భయం వేసింది అనమాట. అక్కడికి వెళ్ళి ఒక సోడా తాగేసి దెన్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. అప్పటికే లేట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి తినాల్సిందే కదా అని చెప్పేసి. సో ఇదే ఈరోజు ముచ్చట. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనమాట. ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి. సో బాగుంది ప్లేస్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ బెల్ అయితే మర్చిపోవద్దు. సో మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటా. బాయ్ బాయ్.